అందరి నమస్కారం. నా పేరు నరేష్. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే మనం దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఒకటి ఏంటిదంటే వైద్య రంగం. ఈ వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల జనాభా ఉంటే ఈ అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రం మీద ఆధారపడి ఉద్యోగాల పరంగా లేకపోతే ఇతర పనుల పరంగా వచ్చి ఆధారపడ్డ జనాభా ఇంకా కొంత పెరిగి ఉంది. ఇలాంటి సందర్భంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఈ వైద్య రంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అని చెప్పేసి మనం చూసినప్పుడు 13,679 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఈ 13,679 కోట్లు బడ్జెట్ సంబంధించినటువంటిది మొత్తం ఓవరాల్ గా టోటల్ బడ్జెట్ వైద్య రంగానికి కేటాయించిన దాదాపు 4.2% బడ్జెట్. ఒక్కో వ్యక్తికి సంవత్సరానికి 3,500 ఖర్చు వస్తుంటే రోజుకు 9 రూపాయల నుంచి 10 రూపాయల ఖర్చు వైద్య రంగం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయ్యా, కనీసం ఇంతనన్నా మనకు ఈ ఇబ్బందిగా లేకపోతే ఇంకో మాట చెప్పలేకపోతా ఉన్నాం. ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన 9 నుంచి 10 రూపాయల రోజుకు. మీరు ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లనే పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ హాస్పిటల్ వస్తా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకుందామని జ్వరం వచ్చో లేకపోతే కాళ్ళు నొప్పో చేయి నొప్పో కడుపు నొప్పి వచ్చి పోతే వేలకు వేల ఫీజులు అవుతా ఉన్నాయి. ఒక్కసారి ఒక నెల హాస్పిటల్ పోతే 10,000 కంటే తక్కువ ఖర్చు అవ్వట్లేదు. అదే కాదు, హాస్పిటల్ పోయిన వెంటనే నీకు ఇన్సూరెన్స్ ఉందా, ఉంటే ఇంతకు ఉంది, దాన్ని ఎంటర్ తీసుకురండి, మేము ఇన్సూరెన్స్ ఉంటే మేము చేస్తాం, లేకపోతే 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 2 లక్షలు ఖర్చు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇన్సూరెన్స్ లేనటువంటి వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు చాలా మంది ప్రభుత్వ వైద్యంలో, ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం అందక చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళండి, ప్రభుత్వ హాస్పిటల్ని వెరిఫై చేయండి. ఇక్కడనే మేడ్చల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ వెరిఫై చేయండి, ఏ విధంగా అక్కడ ఉందో చూడండి. హాస్పిటల్ బిల్డింగ్ సరిగా లేదు, వైద్యులు సరిగా ఉండరు, కొన్ని చోట్ల బిల్డింగ్లు సరిగా ఉన్నాయి, వైద్యులు మంచిగా ఉంటారు, వైద్యులు ఉండరు, బిల్డింగ్ బాగుంటుంది. తర్వాత మందులు, పరికరాలు అసలు ఉండనే ఉండవు. అసలు ప్రభుత్వ వైద్య రంగం నుంచి ప్రభుత్వం ఎందుకు తప్పుకోవాలని చూస్తా ఉంది? చాలా కీలకమైనటువంటి అంశం కదా ప్రజల ఆరోగ్యం అనేటువంటిది. అలాంటి ఆరోగ్యం మీద నువ్వు బడ్జెట్ కేటాయించకుండా ఇతర రంగాల మీద కేటాయించడం వల్ల ఉపయోగం ఏముంది? ఇతర రంగాల మీద కేటాయించొద్దని నేను అనట్లే, కానీ ప్రజల ఆరోగ్యం కదా ఇంపార్టెంట్. ప్రజల ఆరోగ్యం కోసం మీరు కేటాయించిన బడ్జెట్ 4.2% మాత్రమే. దాదాపు ఎంత తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల ప్రజల ఆరోగ్యం ఏమవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు బాగుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటే ఈ రాష్ట్రం ముందుకెళ్తే తప్ప లేకపోతే లేదు. మీరైతే రోజుకు 9 రూపాయలు 10 రూపాయలు లెక్క కేటాయించిన పరిస్థితి ఉందో ఆ బడ్జెట్ ను మళ్ళీ పునర్సమీక్షించి వెంటనే మళ్ళీ వైద్య రంగం కోసము బడ్జెట్ కేటాయించాలి. దాదాపు వైద్య రంగానికి 20% పైగా నిధులు కేటాయించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.